ఈరోజు యేసుక్రీస్తు వారికి శిష్యునిగా మారిన లేక రహస్యంగా శిష్యునిగా కొనసాగిన ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆయన ఎవరు అంటే నీకోదేము గారు. ఎవరండి? నీకోదేము గారు. జనరల్గా అందరూ ఆయనను నికోదేము అంటూ ఉంటారు. కానీ తెలుగు బైబిల్లో ఆయన పేరు మాత్రం నీకోదేముగా వ్రాయబడింది. నీకి గుడికి పళ్ళు ఉంటుంది అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఈవిడేంటి అలా మాట్లాడుతుంది అనుకోవద్దు. చాలామంది వాడుక భాషలో చాలామందిని పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంద్రే గారు ఉన్నారు, ఆయనను ఆంధ్రే గారు అంటారు. కానీ బైబిల్లో ఆయన పేరు అంద్రేగా వ్రాయబడింది. మనం తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళం, తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి తెలుగులో చెప్పుకునేటప్పుడు ఆ పేర్లను అలాగే పిలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతెందుకు చెప్తున్నాను అంటే నికోదేము అనే పేరు ఎక్కువగా పలుకుతూ ఉంటారు. వాస్తవంగా ఆయన పేరు నీకోదేము, నీ గుడికి పళ్ళుంటుంది. ఓకే, ఆయన జీవితాన్ని గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆర్డర్లో వస్తున్నాం కనుక ఆయన గురించి నలుగురు సువార్తికులు మనకి సువార్త రాశారు. కానీ ఒక్క యోహాను సువార్తలో మాత్రమే ఆయన గురించి కనిపిస్తుంది. ఈ యోహాను సువార్తలో ఆయనను గురించి 3 సందర్భాలలో వ్రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వ్రాసిన తర్వాత కాస్త ఆలస్యంగా యోహాను గారు రాసినట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ 3 సువార్తికులు రాసిన సుమారు 300 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త వ్రాయబడింది అంటున్నారు. ఇది నేను కన్ఫర్మ్గా చెప్పే విషయం కాదు, కానీ లేటుగా వ్రాసారు అనేది మనం ఒకవేళ తీసుకోగలిగితే, లేటుగా వ్రాసినా ముందే రాసినా ఏం జరిగినా వ్రాయబడిన విషయాలలో నీకోదేము గారిని గురించి మాత్రం యోహాను గారు మాత్రమే వ్రాశారు. ఈయన వ్రాస్తూ ఆయన గురించి ఏ విషయాలు రాశారు, ఆయన గురించి వ్రాసిన విషయాలు మనకెందుకు అనుకోకుండా ఆయన గురించి వ్రాయబడిన విషయాలలో మనకు అవసరమైన ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది. అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈయన గురించి నేర్చుకుందాం. ఈయన గురించి ఎక్కడ వ్రాయబడింది అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. ప్రియులరా, మనం చదువుకున్న 2 వచనాలలో ఆయన గూర్చిన పరిచయం కొంతుంది. ముందది చూద్దాం. అదేంటి అంటే నీకోదేము గారు ఎవరో, ఆయన పరిస్థితి ఏంటో ఈ వచనాలలో మనకు కనిపిస్తుంది. ముందుగా నీకోదేము అనే పేరుకి అర్థం ప్రజలను జయించినవాడు అట. ఇక ఇతను ఎవరు అంటే యూదులకు అధికారి. నీకోదేము గారు ఎవరండి? యూదులకు అధికారి. యూదులకు అధికారి అనగానే మనకు ఒక విషయం అర్థం కావాలి. అదేంటి అంటే ఆ రోజులలో సెన్హెడ్రిన్ సభ అనేది ఒకటి ఉండేది. అందులో 70 మంది సభ్యులు ఉండేవారు. అందులో సభ్యత్వం కలిగిన వారిని అధికారులుగా చెప్పేవారు. దీనిని బట్టి నీకోదేము గారు సెన్హెడ్రిన్ సభలో ఒక సభ్యునిగా మనకు కనబడుతున్నారు. అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తి. అలాగే ఇతనుకున్న మరొక విశేషమైన సంగతి ఏంటి అంటే ఇతను ఒక పరిసయుడు. ఎవరండి ఇతను? పరిసయుడు. పరిసయుడు అంటే మనకి కొన్ని విషయాలు గమనిస్తాం మనం. యేసుక్రీస్తు వారి కాలంలో కనిపించే వారిలో పరిసయ్యులు కనిపిస్తారు, శాస్త్రులు కనిపిస్తారు, సద్దూకయ్యులు కనిపిస్తారు. వీరిలో ధర్మశాస్త్రం తెలిసిన వారు, బోధించేవారు ఉన్నారు. వీరిలో దేవదూతలు, ఆత్మ ఉంది అని నమ్మేవారు పరిసయ్యులు, లేదు అని నమ్మేవారు సద్దూకయ్యులు. ఉంది అని నమ్మేవారు పరిసయ్యులు, లేదు అని నమ్మేవారు సద్దూకయ్యులు. ఇది నా సొంత మాట కాదు, ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మైనను లేదనియు చెప్పుదురు, కానీ
పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. పరిసయ్యులు ఏమని ఒప్పుకునేవారట? దేవదూతలున్నారని, ఆత్మ ఉంది అని, పునరుద్ధానం కూడా ఉంది అని నమ్మే తెగకు చెందిన వారే పరిసయ్యులు. ఇలాంటి తెగకు చెందిన వ్యక్తే నికోదేము గారు. అంటే ఇక్కడ మనకు రెండు విషయాలు అర్థమయ్యాయి. అవేంటి అంటే, నికోదేము గారు యూదులకు అధికారి అనగా సెన్హెడ్రిన్ సభలో సభ్యత్వం కలిగిన వారు. రెండు, దేవదూతలు, ఆత్మ, పునరుద్ధానము ఉంది అని నమ్మే జాతికి లేక తెగకు చెందినవారు అనగా పరిసయ్యుడు. ఇక ఈయన గురించి వ్రాయబడిన మాటల్లో మనం చూస్తే 2వ వచనంలో ఏం కనిపిస్తుంది అంటే, అతడు రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? రాత్రి వేళ. ఎందుకు అలా వచ్చారు? 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి సమాజంలో. ఒకటి, నాటి సమాజానికి భయపడడం చేత రాత్రివేళ వచ్చారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొందరేమో భయమేం కాదు, కానీ ఆయన ఉద్యోగరీత్యా పగలంతా పనిచేసుకునేవాడు కాబట్టి రాత్రి వచ్చాడనే అభిప్రాయం కూడా ఉంది. కారణం మనకు తెలియదు, కానీ ఎక్కువ శాతం ఏమనిపిస్తుంది అంటే ఆయన భయపడే వచ్చారనిపిస్తుంది. ఎందుకు అంటే, ఈయన గురించి చివరిలో మాట్లాడుతున్నప్పుడు ఈయన గురించి 3 సందర్భాలు వ్రాయబడ్డాయి అన్నాను కదా. 3 సందర్భాలలో 3వ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయన దేహాన్ని సమాధి చేయట కొరకు పిలాతు గారి దగ్గర నుండి తెచ్చిన వారిలో అరిమతయి యోసేపు గారు ఒకరు. అదే సమయంలో సుగంధ ద్రవ్యాలతో ఆ దేహాన్ని పూయడానికి వెళ్ళిన వారిలో నికోదేము గారు కూడా ఉన్నారు. కానీ అక్కడ వ్రాస్తున్నప్పుడు ఆయన గురించి ఏమని వ్రాసారు ఒక మాట చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం, మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఇక్కడ రాస్తున్నప్పుడు కూడా నికోదేము కూడా వచ్చారని వ్రాయడం లేదు. ఆయన మొదట వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ రాస్తున్నారు. ఏమని వ్రాసారు? మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చారే, ఆ నికోదేము వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఆ రాత్రి వేళ రావడం అనేది విశేషమైన సంగతిగా కనబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే, ఆ రోజు రాత్రి వేళ రావడంలో భయం ఉంది, కానీ ఈరోజు తెగించి వచ్చారని చెప్పడానికి వ్రాసిన మాట అయి ఉండొచ్చు. కాబట్టి మొదటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని కొంచెం మనం ఆలోచిస్తే ఇది అభిప్రాయం మాత్రమే. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మొదటిసారి రాత్రి వేళ వచ్చినప్పుడు ఎంతో కొంత భయం ఉండే వచ్చారు ఆయన. ఎందుకు భయము అంటే, యూదులు ఆయనను యేసుక్రీస్తు వారిని విశ్వసించడం లేదు గనుక, ఈయనకు అధికారంలో ఉన్నారు గనుక, వెంటనే వస్తే ఏమవుతుందో ఎలా ఉంటుందో అనే భయము కాస్త ఆయనలో ఉండి, కానీ యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలను చూసినప్పుడు మాత్రం ఆయనను కలవకుండా ఉండలేకపోయారు. అందుకే ఆయన ఎంచుకున్న సమయం రాత్రివేళ. రాత్రివేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన పలుకుతున్న మాట ఏంటి అంటే, బోధకుడా అని పిలిచారు. ఏమని పిలిచారండి? బోధకుడా. ఎందుకు అలా పిలిచారు? వాస్తవంగా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు కదా బోధకులు నాటి సమాజానికి. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు బోధకులుగా పిలువబడేవారు. కానీ అలాంటి బోధకులకే యేసుక్రీస్తు వారు బోధకుడు. ఎలా? యేసుక్రీస్తు వారి బోధ మోమాటము లేని బోధ. యేసుక్రీస్తు వారి బోధ కలిపి చెరిపెడి బోధ కాదు. ఎందుకు అంటే, ఆయన తండ్రి దగ్గర విన్న సంగతులు, తండ్రి దగ్గర చూచిన సంగతులు, తండ్రి దగ్గర గ్రహించిన సంగతులనే వచ్చి ఈ లోకానికి చెప్పేటప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను చేయు బోధ నాది కాదు. అందుకే ఆ బోధ చాలా ప్రత్యేకమైన బోధ. ఆ బోధ మోమాటము లేని బోధ. ఆ బోధ ఎవరినైనా ఆకర్షించే బోధ. కానీ ఆయన వద్దు అనుకునే వారిని అదేం చేయలేదు. కానీ క్రీస్తుని గురించి వినాలి అన్నా, దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్న వారికి మాత్రం ఈ బోధ చాలా బాగుండేది. అందుకే బోధకులైన వారు సైతం యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నారు? బోధకుడా. ఈయన నిజమైన బోధకుడు, ఈయన నిజమైన గురువు కదా. యేసుక్రీస్తు వారు ఎవరు? ఏదో పేరుకి పెట్టుకున్న పేరు కాదు. ఈయన నిజంగా గురువు, నిజంగా బోధకుడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బోధించే, ధర్మశాస్త్రం పైన పట్టు కలిగిన, ఒక అధికారం కలిగిన నికోదేము గారు కూడా యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నారు అంటే, బోధకుడా అని పిలిచారు. పిలిచిన వెంటనే, నిన్ను చూడాలనిపించిందయ్యా అందుకే వచ్చాను
ఏదో కాసేపు నీతో గడిపి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పలేదు. కానీ వచ్చిన వెంటనే నీకోదేము గారు అప్పటి వరకు ఏ ఏ విషయాలు గమనిస్తూ వచ్చారో క్రీస్తుని గురించి ఆ విషయాలను వెంటనే ఆయనకి చెప్పేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఎవరిని గుర్తించి చెప్తున్నారు ఆయన? నీవెవరి దగ్గర నుంచి వచ్చిన వాడవు? దేవుని దగ్గర నుండి వచ్చిన, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు నువ్వు. మరి మేము నాటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరంతా ఎవరు? మరి వీరందరినీ సభలో గుర్తించి వారికిచ్చింది ఈ అధికారం. దానిని బట్టి వారు ధర్మశాస్త్రాన్ని చదివి పఠించి అందులో విన్న విషయాలను బోధించేవారు. కాబట్టి ఒక బోధకుడే గుర్తించిన విషయం ఏంటి అంటే, మాలాంటి బోధ కాదు యేసుక్రీస్తు వారిది. యేసుక్రీస్తు వారి బోధ మాలాంటి బోధ కాదు. మేమంటే అనుకొని బోధిస్తున్న విషయాలు, నేర్చుకుని బోధిస్తున్న విషయాలు. మాది ధర్మశాస్త్రం, మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు నేర్చుకుని బోధించేవారం. ఇంకా బాగా చెప్పాలి అంటే మేము బోధించేవారమే కానీ పాటించేవారం కాదు. అదే కదా వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అదే. వారు చెప్పింది వినండి కానీ వారు చేసేది మీరు చెయ్యొద్దు అన్నారు. ఎందుకని? చెప్పేవారే వాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. ఆయన ఏది చెప్పారో, ఏది చెప్తున్నారో అది ఆయన చేసి చూపించారు. కాబట్టి బోధకులకు సహితం బోధకుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ విషయాన్ని నీకోదేము గారు గుర్తించారు. ఏమని? ఈయన మాలాంటి బోధకుడు కాదు. ఈయన చేసే బోధ అధికారం కలిగిన బోధ, ఆశ్చర్యకరమైన బోధ, మోమాటము లేని బోధ, సత్య బోధ చేస్తున్నాడు. ఈయన మాలాంటి బోధ కాదు. కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుని యొద్ద నుండే వచ్చినవాడు అని గుర్తించాడు. ఇలా గుర్తించడానికి ముందొక కారణం ఉంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యకు ముందు బాప్తీసమిచ్చే యోహాను గారు కూడా వచ్చారు. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటి? బాప్తీసమిచ్చే యోహాను గారి గురించి వ్రాయబడిన మాట ఏంటి? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు కలడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇది బాప్తీసమిచ్చే యోహాను గారిని గురించి వ్రాయబడిన మాట. ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన వారు. మరి ఈయన బోధ ఎలా ఉండేది? శాస్త్రులు పరిసయ్యుల బోధలా ఉండేదా? లేదు. ఆయన కూడా ఎలాంటి బోధ చేశారు? మోమాటము లేని బోధ చేశారు. మనకు ఎగ్జాంపుల్ తెలుసు. హేరోదు తన సహోదరుడైన ఫిలిప్ భార్య అయిన హేరోదియాను ఉంచుకున్నప్పుడు నువ్వు చేసింది తప్పు అని ఖండితంగా మాట్లాడిన బోధకుడు ఎవరు అంటే బాప్తీసమిచ్చు యోహాను గారు. అంటే దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడి ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించే బోధ చేశారు యోహాను గారు. ఈ బోధను చూస్తూ వచ్చారు నీకోదేము గారు. ఇప్పుడు నీకు అర్థమైన విషయం ఏంటి అంటే, ముందొచ్చిన యోహాను గారు దేవుని చేత పంపబడినవాడు, ప్రత్యేకమైన జీవితాన్ని గడిపినవాడు, ప్రత్యేకమైన బోధ చేసినవాడు, అది మోమాటం లేని బోధ చేసినవాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు కూడా వాళ్ళకి అనిపిస్తుంది ఏంటి అంటే, ఈయన కూడా ప్రత్యేకమైన వాడు, దేవుని యొద్ద నుండి పంపబడినవాడు, మోమాటము లేని బోధ ఈయన చేస్తున్నాడు. కాబట్టి ముందు జరిగిన విషయాలు చూశారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో జరిగిస్తున్న కార్యాలను చూస్తూ గమనిస్తూ గుర్తించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ఈ లోకానికి పంపబడినవాడు దేవుని చేత. ఈ విషయాన్ని నీకోదేము గారు మొదటిగా గుర్తించారు. దేవుని చేత ఒక పని నిమిత్తం ప్రత్యేకంగా పంపబడినప్పుడు ప్రారంభంలో కొంచెం అటు ఇటుగా ఒకవేళ ఎవరైనా ఉన్నా ముందు వెళ్ళే కొలది, ముందుకు జరిగే కొలది వాళ్ళ ఆ పనిలో నిమగ్నం అయిపోయి రఫ్గా తయారైపోయి మోమాటం లేని బోధ చేసేవారు. చాలామంది జీవితాల్లో మనం చూడొచ్చు, అలా ప్రత్యేకమైన పని నిమిత్తం వెళ్ళిన వారు ప్రాణాలకు తెగించి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక భయపడరు వాళ్ళు ముగింపుకు వచ్చేటప్పటికి కదా. మా ప్రాణాలు పోయినా సరే మేము దేవుని మాట చెప్పడమే మాకు ఇష్టం, అదే మేము చేయవలసిన పని అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి నీకోదేము గారు యేసుక్రీస్తు వారిని చూసి గుర్తించిన మొదటి విషయం ఏంటి అంటే, దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన పని నిమిత్తం వచ్చిన వ్యక్తిన, అందుకే ఈయన మోమాటము లేని బోధ చేస్తున్నారని గుర్తించారు. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఆయన చెప్తున్న రెండవ మాట ఏంటి అంటే,
దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడు అని చెప్పారు నికోదేము గారు యేసుక్రీస్తు వారితో. ఆయన చెప్పిన రెండవ మాట ఏంటి అంటే, దేవుడు తోడై ఉంటే తప్ప నువ్వు చేస్తున్న సూచక్రియలు ఇంకెవ్వరూ చేయలేరు అని చెప్పారు. మొదటిది ఏం చెప్పారు? మొదటి విషయం ఏం చెప్పారు? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు కాబట్టి నువ్వు గట్టిగా మాట్లాడగలుగుతున్నావు, సూటిగా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి పంపబడిన వారని గుర్తించారు. దేవుని యుద్ధ నుండి పంపబడటమే కాదు, దేవుడు అతనికి తోడై ఉన్నారు అనే విషయాన్ని కూడా గుర్తించారు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారికి ఇప్పుడు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట? ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే తప్ప నీవు చేయుచున్న సూచక్రియలు ఇంకెవ్వరూ చేయలేరు అన్నారు. నువ్వు మాట్లాడే మాట మోమాటము లేని మాట మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను పంపారు. నువ్వు చేసే సూచక్రియలు దేవుడు నీకు తోడుండడం వలన చేస్తున్నావు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, దేవుడు పంపించారు. రెండు, పంపించిన దేవుడు నీకు తోడుగా ఉన్నారు. అవునా? బైబిల్ చరిత్రలో కొంతమందిని మనం పరిశీలించగలిగితే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తులు సాహస కార్యాలు, సూచక్రియలు చేశారు. ఉదాహరణకు మోషే గారికి దేవుడు తోడై ఉన్నారు. ఉన్నారా లేదా? యెహోషువ గారికి చెప్పేటప్పుడు కూడా అదే చెప్పారు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉంటాను, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పారు. మరి మోషే గారు సూచక్రియలు చేశారా? చేశారు. ఏం చేశారు? చాలా చేశారు ఆయన కదా. నీటిని రక్తంగా మార్చారా? నీటిని 2 పాయలుగా చేశారు, మిడతలు రప్పించారు, కప్పలను రప్పించారు, చాలా ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేశారు. మోషే గారు ఎలా చేశారు? తనంతట తాను చేశారా? దేవుడు ఆజ్ఞాపించగా దేవుని సెలవు ప్రకారం మోషే గారు చేయగలిగారు. అంటే దేవుడు మోషే గారికి తోడుగా ఉండడం చేత మోషే గారు ఆ సూచక్రియలు చేయగలిగారు. అలాగే యెహోషువ గారు చేశారా? యెహోషువ గారు యొర్దాను నదిని పాయలు చేశారు. ఆయన జీవితంలోనూ చాలా అద్భుతాలు, సూర్యుడిని చంద్రుణ్ణి ఆపారు. మరి ఇవి సూచక్రియలు కాదా? అద్భుతాలు కాదా? మహత్కార్యాలు కాదా? ఎలా చేయగలిగారు? యెహోషువ గారు యుద్ధరంగంలో ఉండి సూర్యుడా నువ్వు ఆగు అన్నారు. నేను సూర్యుడిని ఆపమంటావయ్యా, నేను ఆపితే నువ్వు ఆపుతావయ్యా, ఇవన్నీ అడిగారా? కానీ ఆయనకున్న ధైర్యం ఏంటి? నేను ఆయన పనిలోనే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా వింటారు. అది వాళ్ళకున్న నమ్మకం, గురి. అందుకే అద్భుత కార్యాలు ఎన్నో జరిగించారు చరిత్రలో. ఏలియా గారు, మీకు తెలిసిన విషయాలు. అంటే ఇప్పుడు నికోదేము గారికి ధర్మశాస్త్రం తెలుసు కనుక, ధర్మశాస్త్రంలో జరిగిన సంగతులు తెలుసు కనుక, ధర్మశాస్త్రంలో సూచక్రియలు చేసిన వారు ఎలా చేశారో తెలుసు కనుక, ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆలోచించి మాట్లాడుతున్నది ఏంటి అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నారు కనుక నువ్వు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నావు. అంటే నికోదేము గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేటప్పటికే 2 విషయాలు గుర్తించి వచ్చారు. ఇంకా చెప్పాలంటే 3 విషయాలు గుర్తించారు. ఒకటి, ఆయన నిజమైన బోధకుడు అని గుర్తించారు. మాలాంటి బోధకుడు కాదు ఆయన, నిజమైన బోధకుడు. బోధకుడు అంటే ఆయనే అన్నట్లు గుర్తించొచ్చారు. రెండవది, దేవుడే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారు అనే విషయాన్ని గుర్తించొచ్చారు. మూడవది, పంపించి వదిలివేయడం కాదు, దేవుడే యేసుక్రీస్తు వారికి తోడుగా ఉండడం చేత యేసుక్రీస్తు వారు అనేక కార్యక్రమాలు జరిగించారు. ఇంకా చెప్పాలంటే సూచక్రియలు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించారు. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు 3 అన్నమాట. ఈ 3 ఈరోజు మనం గుర్తించగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన నిజమైన బోధకుడని, దేవుడు పంపితేనే ఈ లోకానికి ఆయన వచ్చారు అని, దేవుని తోడతనికి ఉండడం చేతనే ఎన్నో సూచక్రియలు చేశారు అని, దేవుని వలననే ప్రతి కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు జరిగించారనే విషయాన్ని మనం అందరం నమ్మి తీరాలి. ఇక యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు, ఈ 3 విషయాలు చెప్పారు. మామూలుగా యేసుక్రీస్తు వారు కాకుండా అయితే మనమైతే ఏమంటామంటే, వెరీ గుడ్ నికోదేం, నా గురించి బాగా తెలుసుకున్నావు, నువ్వైనా కనీసం నిజాయితీగా నా సంగతి ఏంటో నువ్వు గుర్తించావు, మిగిలిన వాళ్ళకి నేను ఎంత చెప్పినా ఏమీ అర్థం కావట్లేదు అనొచ్చు అనేవాళ్ళేమో. కానీ యేసుక్రీస్తు వారు అవేం పట్టించుకోలేదు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయారు. ఏమన్నారు ఆయన? చూద్దాం. 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.
ఆయనేమో నువ్వు నిజమైన బోధకుడివి, దేవుని యుద్ధ నుండి వచ్చావు, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఈ విషయాన్ని నేను గుర్తించానని చెప్తుంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు, లేక పరలోక రాజ్యాన్ని చూస్తాడు. అసలు నికోదేము గారు చెప్పే మాటకి యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానానికి సంబంధం ఉందా? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు అలా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, నికోదేము గారి మనస్సు యేసుక్రీస్తు వారికి తెలుసు. అతను ఆ సమయంలో ఎందుకు వచ్చారో, అతను చేస్తున్న ఉద్యోగం ఏంటో, అతని మానసిక పరిస్థితి ఏంటో యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. కాబట్టి వచ్చిన ఆయనకి ఏది అవసరమో అది వెంటనే విషయం చెప్పేశారు ఆయన. నికోదేము మరలా రావడానికి టైం పట్టొచ్చు, వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో, ఒకవేళ అసలు వస్తాడో రాడో, అది ఏదన్నా అవని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అతనికి ఏది అవసరమో అది అర్జెంటుగా అతనికి చెప్పేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు చెప్పేవన్నీ ఓకే, కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది నికోదేము. అదేంటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అంటే క్రొత్త జన్మ అనుభవం కానీ, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో అనే విషయం కానీ నికోదేము గారికి అవగాహన లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను గారిని చూస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్న విషయాలు ఆయనకి తెలుసు, కానీ అక్కడ క్రొత్త జన్మ అనే పదం వాడబడలేదు కదా. బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గర ఏంటి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, ఇదే కదా ఆయన మాట్లాడుతున్నారు. ఈ పదాలు వినుంటారు ఆయన, కానీ క్రొత్త జన్మ అనే పదం ప్రయోగించబడలేదు కనుక క్రొత్త జన్మ అంటే ఏంటో నికోదేము గారికి అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే, విషయాన్ని వివరంగా ఆయనకి చెప్పడానికి ఇష్టపడ్డారు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, చెప్పాలి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని ఎలా చెప్పారు? ఆలోచించుకో అన్నారా? ఇది నిశ్చయం అని చెప్పారా? నిశ్చయం, ఇది ఖచ్చితం, ఇది జరగాల్సింది, ఇది అవసరమైంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముందు దీని గురించి ఆలోచించు నికోదేము. నా గురించి ఆలోచించావు కదా, నేనెవరో నీకు అర్థమైపోయింది కదా. ఇవన్నీ పైకి పలకకపోయినా అవన్నీ అర్థం చేసుకునే యేసుక్రీస్తు ఒకే మాట చెప్తున్నారు. ఇప్పుడు నీకు అత్యవసరమైనది ఏంటి అంటే, క్రొత్త జన్మ అనుభవం నీకు రావాలి, కావాలి, ఇది ప్రాముఖ్యం. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మించాలి అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు వెంటనే నికోదేముగా చెప్తున్న మాట ఏంటి అంటే, చూద్దాం 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఇక్కడ చాలామంది పెద్దలు చెప్పే అభిప్రాయం ఏంటి అంటే, నికోదేము గారు కూడా వయసులో పెద్దవాడు అని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే, ఇక్కడ ముసలివాడైన వాడు ఎలా జన్మించాలని మాట్లాడుతున్న మాట తనని గూర్చే పలుకుతున్న మాట అని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకే ఒక వ్యక్తి మామూలుగా అయితే ఏమనొచ్చు, ఆయన ఒకసారి జన్మించిన వారు మరలా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్తారని అడగాలి, అవునా కాదా? ఒకసారి జన్మించేసిన వ్యక్తి మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తారని అడగాలి, కానీ ముసలివాడైన వ్యక్తి మరలా ఎలా తల్లి గర్భంలోనికి వెళ్తారని అడుగుతున్నారు ఆయన. అంటే అప్పటికి తన వయసు వృద్ధాప్యానికి వచ్చిందని, ఇప్పుడు ఒకవేళ నేను క్రొత్తగా జన్మించవలసి వస్తే నేను నా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళాలి అనే భావంతో అడుగుతున్నారనేది పెద్దల అభిప్రాయం. అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, నికోదేము గారు వయసులో పెద్దవాడు, వృద్ధుడు. అందుకే యేసుక్రీస్తు వారు అడగగానే ఈ రకమైన సమాధానం వచ్చింది ఆయన నోటి నుండి అని చెప్తూ ఉంటారు. వెంటనే యేసుక్రీస్తు వారు కూడా చెప్పేశారు, ఏమని? నేను చెప్తున్నది శరీర సంబంధమైన జన్మను గురించి కాదు అని చెప్తూ ఆయన ఏమంటున్నారు చూద్దాం. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్త జన్మ అంటే బాల్యము దాటి, యవ్వనము దాటి, వయోజనము దాటి, వృద్ధాప్యము దాటి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళడం కాదు నికోదేము. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. క్రొత్త జన్మ అంటే ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే మనందరికీ తెలుసు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం అంటే బాప్తిస్మం తీసుకోవడం అని మనకు తెలుసు. బాప్తిస్మం తీసుకోవాలి అంటే నీళ్ళల్లోనూ తీసుకోవాలి,
నీళ్ళ ద్వారా తీసుకున్న మనము ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. అంటే పరిశుద్ధాత్మను కూడా పొందుకొని ఆత్మలో జన్మించిన వారంగా జీవించాలి. ఇది నిజంగా ఖచ్చితమా? నిజంగా ఖచ్చితమా? అవును, అవును కదా. ఇది ప్రారంభమే కాదు, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పారు ఈ మాట, ఆజ్ఞగా ఇచ్చారు కదా. ఏమని ఇచ్చారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులకు ఈ విషయాలను చెప్పి నా శిష్యులనుగా చేయుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు వారందరికీ బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇది కేవలం బాప్తిస్మిచ్చే యోహాను గారు వచ్చి చెప్పి ఆయన అయిపోగానే ముగిసిపోయిన చరిత్ర కాదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఖచ్చితంగా జన్మించాలి. చాలామంది ఈరోజు చేసే తప్పిదం ఏంటి అంటే నీటి మూలంగా జన్మించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆత్మ మూలమైన జన్మ వారిలో ఉండట్లేదు. ఈ రెండు జరిగితేనే క్రొత్త జన్మ. అంటే అసలు బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఒక మనిషి ముందు మారు మనస్సు పొందాలి. నేను నిన్నటి వరకు జీవించిన జీవితం పాత జీవితం, పాప జీవితం, నేను తప్పిదం చేశాను, దేవునికి అవిధేయునిగా ఉన్నారు, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాను, పాపముతో నేను మరణిస్తే పరలోకానికి వెళ్ళలేను, కనుక ఆ జీవితాన్ని కడుక్కుంటున్నాను యేసుక్రీస్తు వారి రక్తములో, అనగా దానికి సాదృశ్యమైన నీటిలో నేను మునుగుతూ బాప్తిస్మం తీసుకుంటున్నానని తీసుకుంటాం. ఓకే, ఇది తీసుకున్న నీవు వెంటనే ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మను పొందుకునే స్థితికి వెళ్ళాలి. అది జరగలేదనుకోండి మన జీవితంలో, నీటి వలన తీసుకున్న బాప్తిస్మానికి ప్రయోజనం ఉండదు ఉండదు. కానీ ఈరోజు ఎక్కువ శాతం మంది చేసేది ఏంటి అంటే, అసలు చేసేదే ఎవరో తీసుకుంటున్నారని, మనతో ఉన్నవారందరూ తీసేసుకున్నారు, మనం తీసుకోకపోతే బాగోదనో, లేకపోతే ఎవరైనా ఒక మంచి బోధకుడు చాలా ఆవేశంతో విషయాన్ని వివరించినప్పుడు ఆ వివరణ విని మనసులో పుట్టి ఏదో కొద్దిసేపట్లో టెంప్ట్ అయి తీసుకునేవారు చాలామంది ఉంటారు. ఇది నిజమైన పశ్చాత్తాపం అవ్వదు, నిజమైన మారు మనసు కాదు. మారు మనసు అనేది హృదయపూర్వకంగా జరగాలి. అలా జరిగితే మాత్రం మరలా ఇంకెప్పటికీ వెనుకకు వాళ్ళు వెళ్ళరు. వెంటనే ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిన, అయ్యో నేను చేస్తుంది తప్పు కదా అని వెంటనే ఆత్మ గద్దింపు జరుగుతుంది. కాబట్టి దానిలోనికి వెళ్లకుండా బయటపడడానికి వీలు కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఒక విషయం ఈరోజు నికోదేము గారి జీవితం నుండి దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మనది క్రొత్త జన్మ అనుభవమేనా? మనది క్రొత్త జన్మ అనుభవమేనా? క్రొత్త జన్మ అంటే నీటి మూలంగా జన్మిస్తే కాదు, ఆత్మ మూలం కూడా జన్మించాలి. అంటే రెండు రకాల జన్మలు జరగాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అది క్రొత్త జన్మ. ఈ అనుభవం రావాలి. చాలామంది చాలా బాగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, సంఘంలో వందల మంది వేల మంది సేవకులు విశ్వాసులు ఉంటారు. కానీ ఈ అనుభవం చాలామంది దైవజనులకే ఉండదు. అలాంటి వారందరి కొరకు కావాలి కనుకనే దేవుడు ఒకనాడు నికోదేము గారి ద్వారా మనకు తెలియచేసిన విషయం, అది నాటికే కాదు నేటికి ఏ నాటికి కదా. లేరా అలాంటి వారు లేరా? బాప్తిస్మం అంటే బైబిల్ చెప్పిన ప్రకారం కాకుండా బోధకులైన వారు చాలామంది ఉన్నారు. వారి చేతి క్రింద అనేక వేల మంది విశ్వాసులు ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి? ఈ అనుభవం ఉండాలి ఖచ్చితంగా కదా. యేసుక్రీస్తు ఎవరో గుర్తిస్తే సరిపోదు, యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చారో గుర్తిస్తే సరిపోదు, యేసుక్రీస్తు ఎలా సూచక్రియలు చేస్తున్నారో గుర్తిస్తే సరిపోదు, యేసుక్రీస్తు బోధకుడా కాదనే విషయం గుర్తిస్తే సరిపోదు. ఇవి గుర్తించాలి. వీటితో పాటు ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించే అనుభవంలోనికి రావాలి. అది క్రొత్త జన్మ. మరి మనం ఉన్నాం కదా, మనమంతా బాప్తిస్మం తీసుకున్నాం కదా, మనం అందరము బాప్తిస్మం అంటే నీటి మూలంగా జన్మించిన వారంతా ఆత్మ మూలంగా జన్మించామా? క్రొత్త జన్మ అనుభవం మనకుందా? మరి క్రొత్త జన్మ అనుభవం ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలిసిపోద్ది కదా. ఎందుకు తెలియదు? మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే తీరు, మనం చేసే పని, ఏ స్థితిలో మనం చేస్తున్నామో ఖచ్చితంగా మనకి అర్థమైపోద్ది కాదా? అర్థమవుదా? అర్థమవుతుంది. కానీ కొన్ని సందర్భాలు అర్థమైన అర్థం అవ్వనట్టు ఆ విషయాన్ని నెట్టివేస్తూ మనల్ని మనం కవర్ చేసేసుకుంటూ ఉంటాం. నేను బాగున్నాను, ఎందుకంటే చాలా విషయాలు బహిరంగంగా చెయ్యం, అంతర్లీనంగా చేసేస్తూ ఉంటాం. అది మనకే తెలుసు కాబట్టి ఎదుటివారి ముందు మాత్రం మనం భక్తిపరులాగా నటిస్తూ ఉంటాం. కానీ హృదయాలను చూసే దేవునికి సమస్తము తెలుసు. ఇక రెండో విషయం, దేవునికే కాదు
మన బాప్తిస్మం లేక మన జన్మ క్రొత్త జన్మ అవునో కాదో ఎదుటివారు కూడా గుర్తించవచ్చు. ఎలాగూ అంటే క్రొత్త జన్మ అనుభవం వచ్చిన వారు ఎలా ఉంటారో యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పారు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర మూలముగా జన్మించింది లోక సంబంధమైన జననం. ఒకవేళ అది నువ్వు అనుకుంటున్నావేమో, అది కాదు. ఆత్మ మూలంగా జన్మించాలి. ఎలా ఆత్మ మూలంగా జన్మిస్తావు? ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఏది ఆత్మ మూలంగా జన్మించడం అంటే? ఎలా జన్మించాలి అంటే, ఒకటి శరీర సంబంధంగా లోక సంబంధంగా జన్మించాం. ఆ జన్మను ప్రక్కన పెడదాం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది యేసుక్రీస్తు వారు చెప్పిన క్రొత్త జన్మ. ఇదేంటి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరగాలి. ఎలా జరుగుతుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన రోమా 10:17 చదువుతాం కదా మనం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. మరి క్రీస్తు మాట ఎలాంటిది? యేసుక్రీస్తు వారి మాటలు ఎలాంటివి? ఆయనే చెప్పారు. ఒక మాట చూద్దాం ఇదే సువార్తలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసుక్రీస్తు వారు లేక యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను విశ్వసిస్తేనే మనకు నిజమైన విశ్వాసం కలుగుతుంది. అదేనా వినుట వలన. ఎందుకని? ఆయన మాట వింటేనే మనకు విశ్వాసం. ఆయన చెప్పిన మాటలే ఆత్మయు జీవమునై ఉన్నాయి కనుక. ఆయన మాటలు ఎలాంటివి? యేసుక్రీస్తు వారి మాటలు ఎలాంటివండి? ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్న మాటలు నీ హృదయానికి చొచ్చితే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తావు. యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తే సాదృశ్యమైన బాప్తిస్మం తీసుకోకుండా ఉండలేవు. ఎప్పుడైతే నీటిలో నీవు బాప్తిస్మం తీసుకుంటావో వెంటనే ఆత్మ సంబంధంగా జన్మించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తావు. అప్పుడు ఆత్మ మూలంగా జన్మించడానికి నీకు వీలు కలుగుతుంది. మరి ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడు? నా మాట మీకు అర్థమైందా? క్రొత్త జన్మ అంటే కేవలం నీటి మూలముగా జన్మించడం కాదు, ఆత్మ మూలంగా జన్మించేవారిగా ఉండాలి. ఆత్మ మూలంగా ఎందుకు జన్మించగలడు అంటే క్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఆత్మయు జీవమునై ఉన్నాయి కనుక ఆ మాటలే కఠిన హృదయాలను సహితం కరిగించగలవు. ఒక వ్యక్తిలో తన పాపస్థితిని గుర్తు చేసి దానిని కడిగివేసి తీసివేసుకోవడానికి ఆలోచన కలిగించే మాటలు ఎవరివంటే యేసుక్రీస్తు వారి మాటలు. అంతేకాదు ఆయన జీవితం కూడా మనకది సాదృశ్యమైంది. కాబట్టి నీటి మూలముగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆత్మ మూలంగా జన్మించవలసిందే. మరి ఆత్మ మూలంగా జన్మించిన వారు ఎలా ఉంటారు? అక్కడ ఆయన చెప్పేశారు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటనే విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడండి? మాకు అర్థం కావట్లేదు, పైకి బాగానే ఉన్నట్టు నటిస్తున్నారు, హృదయస్థితి సరిగా లేదు, కానీ మేము ఆత్మమూలంగా జన్మించామంటున్నారు కదా, వారిని మనం ఎలా గుర్తించాలి అంటే ఆత్మమూలముగా కూడా జన్మించిన వ్యక్తిని ఎలా గుర్తించవచ్చో ఒక మాట చెప్పారు యేసుక్రీస్తు వారు. ఏమని? ఆత్మమూలముగా జన్మించిన వాడు ఎలా ఉంటాడంటే, ఉదాహరణకు గాలి తనకిష్టమైన చోటుని విసురును కదా, అలా ఉంటాడు. దీనికి దానికి సంబంధం ఉందా? గాలి ఎలా విసురుతుంది? ఎటు పడితే ఏంటి? గాలి ఎప్పుడు తూర్పు నుంచి పడమరకే వీస్తుంది అనడానికి ఏమైనా ఉందా? లేక ఉత్తరం నుంచి దక్షిణానికే వీస్తుంది అనడానికి ఏమైనా ఉందా? ఏ వైపైనా వీయచ్చు, కానీ అది వీచిన స్థితిని బట్టి ఇటు వెళ్తుంది గాలి అని చెప్పగలం. ఎందుకని? అవి ఒక పేపర్లు కానీ ఆకులు కానీ ఎటువైపు పడుతుంటే దాన్ని బట్టి మనం చెప్పగలం, ఇటు నుంచి అటు వీస్తుందని చెప్పగలం. కానీ ఎప్పుడు ఇలాగే వీస్తుంది అని చెప్పలేం. గాలి తనకిష్టమైనట్టు వీస్తుందట. నిజమా? గాలి తన ఇష్టానుసారంగా వీచేస్తుందా?
వీసదా? చెప్పాలి. ప్రకృతిలో ఏదైనా సరే ఒక మాట మీరు ఆలోచించండి. గాలి తనకిష్టమైన చోటుని విసురునంటే దాని ఇష్టమేనా ఎటుబడితటి వీయడానికి? గాలి మీద ఎవరికి అధికారం లేదా? లేదా? లేకపోతే మరి పొంగుతున్న సముద్రాన్ని, గాలిని యేసుక్రీస్తు వారు ఎలా ఆపగలిగారు, నిమ్మళించగలిగారు? అంటే గాలి వీచిన నిమ్మళించగలిగిన అధికారం ఉంది వేరే వాళ్లకు. మరి యేసుక్రీస్తు వారికి ఆ అధికారం ఎక్కడిది? తండ్రి ఇచ్చారు. అవునా? అసలు గాలి ఎవరు వీపింప చేస్తారో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలోని చివరి మాట, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ఎవరు? 12వ వచనం చూస్తే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. భూమిని సృష్టించిన వ్యక్తి ఎవరో? ప్రపంచాలను స్థాపించిన వ్యక్తి ఎవరో? ఆకాశాన్ని విశాలపరిచిన వారు ఎవరో? ఆకాశ మండలంలో జలరాశులను పెట్టిన వారెవరో? భూమి అంతం నుండి ఆవిరిని ఎక్కజేయు వారెవరో? వర్షం కలగాలంటే మెరుపు పుట్టించేది ఎవరో? ఆయనే ధనాగారంలో నుండి గాలిని రావించువాడు. అంటే గాలిని ఒక చోట బంధించి అవసరమైనప్పుడు అవసరమైన చోట వీసేలా చేసేవారు ఎవరు? దేవుడు. అంటే గాలి తనకిష్టమైన చోటు విసిరంటే ఆ శక్తి గాలికి ఉందని కాదు, గాలిని నడిపే దేవునికి ఉంది అని అర్థం. అంటే గాలి తనకిష్టమైన చోటుని విసురును, దానికి ఇష్టమైనట్టు ఉండడు, నువ్వు చూస్తున్నావు కదా అంటున్నారు. అంటే మరి ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉంటాడని పోల్చడంలో ఆంతర్యం ఏంటి? ఆత్మ మూలంగా జన్మించిన వాడు శరీర కోరికలను తీర్చడానికి శరీరమును అనుసరించి ప్రవర్తించడు. అది ముఖ్యమైన విషయం. అర్థమవుతుందన్నమాట. క్రొత్తగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే తన శరీర కోరికల ప్రకారం జీవించేవానిగా ఉండడు, ఒక సాధారణమైన మనిషిగా జీవించేవానిగా ఉండడు. ఎలా ఉంటాడంటే ప్రతి విషయము దేవుని చిత్త ప్రకారం చేసేవానిలా ఉంటాడు. చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా, అది శరీర సంబంధమైనదైనా ఆధ్యాత్మిక సంబంధమైనదైనా, ఏ పని చేయాలి అన్నా ఆత్మ మూలముగా జన్మించిన వారు ఎవరి నిర్ణయం ప్రకారం చేస్తారు? దేవుని చిత్త ప్రకారమే చేస్తారు. అర్థమవుతుందా? మనం చూస్తాం కొన్ని విషయాలు చూసినప్పుడు వీళ్ళేంటి మరలా శరీర రీతిగా ప్రవర్తిస్తున్నారేంటి, పూర్వపు ఆచారాలు చేస్తున్నారేంటి, మరలా వెనక్కి వెళ్ళిపోయారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే వీళ్ళు నీటి మూలంగా జన్మించారు కానీ ఆత్మ మూలంగా ఇంకా జన్మించలేదు అని మనకు అర్థమైపోవాలి. ఎందుకని? వారు చేస్తున్న పనులను బట్టి. ప్రియులారా, ఈ రాత్రి ఒక్క విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఇందులో చాలా అనుభవాలున్నా ఒక్కటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆత్మ మూలముగా జన్మించిన వారు మాత్రమే, అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, ఆత్మ మూలముగా కూడా జన్మించిన వారే క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన వారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ పని చేసినా దేవుని చిత్తానికి తల వంచి చేస్తారు. సొంత నిర్ణయాలు లేకపోతే తనవారు అనుకున్న లోక సంబంధుల నిర్ణయాలు తీసుకుని వారు పనిచేసేవారిగా ఉండరు. ఏ పని చేసినా ఎవరిని ఆశ్రయిస్తారనమాట? దేవుని పిల్లల దగ్గరికి వెళ్తారు. ఏమండి అయ్యగారు ఇది చేయొచ్చా, ఇది చేయమంటుందా, బైబిల్ దీన్ని సమర్థిస్తుందా, నేను ఇది చేస్తే దేవుడు సంతోషిస్తారా, దీనివల్ల నాకు ప్రయోజనం ఉంటుందా అని బైబిల్ దగ్గరకో బైబిల్ తెలిసిన దైవజనుల దగ్గరకో వెళ్ళి దైవజనుల సలహా మేరకు పనిచేసేవారు ఉంటారు. చూడండి, ఇది ఆధ్యాత్మిక అనుభవంలోనికి నడవడం. నా మాట అర్థమవుతుందండి మీకు? క్రొత్త జన్మ అనుభవం అంటే మనకు నచ్చినన్ని మనం చేసేసుకొని అవి మన వల్ల కాదు అనుకున్నప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళేది కాదు. చిన్నదైనా పెద్దదైనా, శరీర సంబంధమైనదైనా ఆధ్యాత్మిక సంబంధమైనదైనా, ఏ విషయమైనా సరే దేవుడు నాకు ఏ విషయాన్ని తెలియచేస్తే దాన్ని నేను చేస్తానండి. నిన్న దైవజనులు సంప్రదించి వాక్య ప్రకారం వారు బోధిస్తారు కాబట్టి నేను తెలుసుకుంటానని చేసేవారు ఆత్మ సంబంధమైన వారు, లేక కొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన వారు, లేదా ఆత్మ మూలముగా జన్మించిన వారని లెక్క. అంటే నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మనలో చాలామంది నీటి మూలంగా జన్మించారు కానీ ఆత్మ మూలంగా ఇంకా జన్మించలేదని చెప్పాలి. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మకు అవసరమైన విషయాల గురించి పరుగులు తీస్తాడు. ఆత్మకు నష్టం కలిగే పనిని వాడు చేయడు. ఆత్మను రక్షించుకోవడం కోసం ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారు క్రొత్తగా జన్మించిన వారు అవుతారు. సగం మాత్రమే చేసి నీటి మూలంగా మాత్రమే జన్మించి నేను బాప్తీసం తీసేసుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటే
కుదరదు. మనకే అర్థమైపోతుంది, వీళ్ళు బాప్తీసం తీసుకున్నానన్నారు, ఇంకేంటి వీరి నోట నుండి బూతులు మానలేదు, శత్రువుని ప్రేమించడం రావట్లేదు, వాక్యం చదవడం రావడం లేదు, సహోదర ప్రేమను చూపించడం రావట్లేదు, ఇవేమీ లేకుండా వీరు ఎలా క్రొత్త జన్మ అనుభవంలోకి వెళ్ళారనే ప్రశ్న ఎదుటి వారికి ఎవరికైనా వస్తుంది. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలంగా కూడా జన్మించి ఆత్మను రక్షించుకుంటూ అనేకాత్మను రక్షించుట కొరకు దేవుని చిత్తానికి తల వంచేవాడే ఆధ్యాత్మికంగాను ఆత్మ మూలంగాను జన్మించినవాడు. ఈ అనుభవం నాటి నికోదేము గారికే కాదు, మనకు కూడా అవసరమా కాదా? ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోండి, మీరు క్రొత్త జన్మలో అనుభవంలోనికి వచ్చారా, ఇంకా పాత జన్మలోనే ఉన్నారా? మొదటిది అంటే నీటి మూలంగానైనా కనీసం జన్మించారా? ఒకవేళ నీటి మూలంగా జన్మించాను చాలు అనుకుంటే పొరపాటు. నీటి మూలంగా జన్మించిన వారంతా ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించామని మీరు చెప్తే సరిపోదు. మీరు చేసే లేక మనం చేసే ప్రతి పని మనం ఎలా జన్మించామో తెలిసిపోతుంది. ఎదుటివారిని ప్రేమిస్తున్నావా లేదా, తప్పు చేస్తే ఖండిస్తున్నావా లేదా, వాక్యంలో పెరగకపోతే గద్దిస్తున్నావా లేదా, పెరుగుతున్న వాడిని మెచ్చుకుంటున్నావా లేవా, ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మనకు కనిపించేవి. కాబట్టి గాలి తనకిష్టమైన చోటుని విసురును అంటే గాలి తన ఇష్ట ప్రకారం చేయదు, దేవుని చిత్తాన్ని ప్రకారం చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా లేక క్రొత్త జన్మలోనికి వచ్చిన వాడు ఆత్మ మూలంగా జన్మించిన వారు చేసే పనేంటి అంటే సమస్తము దేవుని చిత్తానికి తల వంచి చేస్తాడు. అది ఏదైనా కానీ వెంటనే మనం చేసే పనేంటి అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని నేను చేస్తానండి, ప్రభు చిత్తం అయితే తప్పకుండా దీన్ని చేద్దామండి అని మాట్లాడడంలో కానీ చేతల్లో కానీ దాన్ని కనుపరచడమే ఆత్మ మూలముగా జన్మించటం. ఈ విషయాలన్నీ చెప్పి ఆయన ఏమన్నారంటే క్రొత్తగా జన్మించమని చెప్పానని మీరు ఆశ్చర్యపోవద్దు, ఇది మీకు అవసరము అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. మరి నికోదేము గారు ప్రారంభంలో అయితే ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడని అడిగారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టడం కాదు నాయన, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని చెప్పారు. కొద్ది రోజులు పోయిన తర్వాత మరొక సందర్భంలో నికోదేము గారు కనిపిస్తారు. ఆ సందర్భం ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకొని రమ్మని బంట్రోతులను పంపిస్తారు, కానీ వారు బంధించకుండా వచ్చేస్తారు. అప్పుడు అధికారం కలిగిన వారంతా మాట్లాడుకుంటూ ఉండగా ఈ సందర్భంలో మనకి నికోదేము గారు కనిపిస్తారు. ఈ విషయం అర్థం కావాలి అంటే 46 నుండి చదువుదాం, నేను చదువుతాను వినండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 46 నుంచి. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అనిరి. తీసుకురావడానికి వెళ్ళిన బంట్రోతులు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను విని ఆయనను బంధించి తీసుకురాకుండా వదిలిపెట్టి వచ్చేశారు. మీరు ఎందుకు తీసుకురాలేదని అడిగితే ఆ మనుష్యుడు మాట్లాడిన మాటలు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు, అలాంటి ఆత్మ సంబంధమైన మాటలు ఆయన మాట్లాడారు అని చెప్పారు. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, అందరూ మోసపోతున్నారు, బంట్రోతులారా వెళ్ళిన మీరు కూడా మోసపోయారా అంటూ అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇదిగో అధికారంలో అంటే సెన్హెడ్రిన్ సభల అధికారం కలిగిన వారు కానీ పరిసయ్యుల జాతికి చెందిన వారు కానీ ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచారా? ఎవరు విశ్వాసం ఉంచలేదు, మిగిలిన మీరే వెర్రివాళ్ళు వింటున్నారు ఆయన మాటలన్నీ అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు అంటూ 49వ వచనంలో, అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ఏమంటున్నారు ఆయన? ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైంది అంటున్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు నికోదేము గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. 50వ వచనంలో, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఈ పరిసయ్యుల గుంపులో ఈయన కూడా ఉన్నారు. కానీ ఇక్కడ విషయం మీరు గమనించాలి, అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచారు అనగానే ఎవరు గుచ్చుకుంది? నికోదేము గారికి గుచ్చుకుంది. ఎందుకని? ఎవరో విశ్వసించలేదు అనుకుంటున్నారేమో కానీ నేను విశ్వసిస్తున్నాను. అందుకే ఇప్పుడు నికోదేము గారు మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ధర్మశాస్త్రం ఎరుగని వీరంతా శాపగ్రస్తులని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు?
క్రీస్తుని గురించి ఎందుకు ఇలా అంటున్నారు? ఒక వ్యక్తిని గురించి తీర్పు తీర్చడానికి అతని గురించి వెనక ముందు తీర్చవచ్చునా అని అడుగుతున్నారు. ఎవరు? నీకోదేము గారు. ఎందుకు ఈయన మాట్లాడుతున్నారు? అప్పటికి యేసుక్రీస్తు వారి మీద ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా బయటపడలేదు, కానీ క్రీస్తుని విశ్వసించారు. క్రొత్త జన్మ అనుభవంలోనూ కూడా వెళ్ళుండాలి ఆయన. అందుకే వెంటనే మాట్లాడుతున్నారు. చాలామంది పరిసయ్యులు అక్కడ ఉన్న ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలంటే ముందు మనం వినాలి కదా. ఆయన మన దగ్గరకు రాకమునిపే, ఆ పని జరగక మునిపే ఎందుకు మీరు మిగిలిన వారిని ఉద్దేశించి ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళంతా శాపగ్రస్తులని ఎందుకు అంటున్నారు మీరు అని కల్పించుకుని మాట్లాడిన సందర్భం ఇది. ఈ సువార్తలో నీకోదేము గారి గురించి వ్రాయబడిన రెండవ సందర్భం ఇది. అంటే ఈ సందర్భం జరిగే నాటికే ప్రారంభంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు మాట్లాడేటప్పటికి ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నారు. కానీ పూర్తిగా అయితే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కాదు నీకోదేము గారిది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం చదువుకుంటాము యోహాను సువార్తలోనే. అప్పటికే ఒక విషయం సమాజం చెప్పింది. ఏమని అంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయంలోను అలాగే 12వ అధ్యాయం 42వ వచనంలో రెండిట్లోనూ మనం చూడొచ్చు. ముందుగా 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడైన వ్యక్తిని బాగు చేసిన సందర్భం ఇది. బాగుపడిన తర్వాత తల్లిదండ్రులను వారు అడుగుతున్నప్పుడు తల్లిదండ్రులు యూదులకు భయపడి ఒక విషయం చెప్తున్నారు. ఏంటో చూద్దాం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పారు. ఏం చెప్పారు? వాడు మావాడేనండి, కానీ ఎలా స్వస్థత పొందాడో మాకు తెలియదండి. ఎందుకు అలా చెప్పారట? యూదులకు భయపడి. ఎందుకు భయపడ్డారు? ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి కనుక నిర్ణయం తెలిసిన ఇతని తల్లిదండ్రులు ఎలా స్వస్థత పొందాడో తెలిసినా చెప్పడానికి భయపడుతున్నారు. అంటే సమాజ మందిరంలో నుండి వెలివేస్తారని భయం ఉంది కనుక అధికారంలో ఉండి క్రీస్తుని విశ్వసిస్తున్నా ఇంకా నీకోదేము గారు బయటికి రాలేదు. మరి ఎప్పుడొచ్చారు అంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు బయటకు వచ్చారండి. ఒక రకంగా పూర్తి ధైర్యం అప్పటికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మీకు ఇంత చూపించాను, అయినా ఆ మాటను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39 మనం ఏదో చదివిన వచనమే. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయనను సమాధి చేయడానికి ముందు అరిమతయి యోసేపు గారు ఆ దేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు అరిమతయి యోసేపు గారితో కలిసి సమాధి చేయడానికి నిశ్చయించుకొని బయటకు వచ్చి రావడమే కాదు, తనతో పాటు 150 సేర్ల ఎత్తు కలిగిన అగరు కలిపిన బోళము కలిపిన అగరును తీసుకుని వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే నీకోదేము గారు అధికారం కలిగిన వాడు, బోధకుడు మాత్రమే కాదు, వృద్ధుడని కూడా మనం ఒక యాంగిల్ ఆలోచించాము. అంతేకాదు ఈయన ధనవంతుడు కూడా. ఎవరండి? ధనవంతుడు కూడా. ఎలా చెప్తున్నాం మనం? బోళము కలిపిన అగరు ఎంత తెచ్చారు ఆయన? 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చారట. అంటే సుగంధ ద్రవ్యాలను పూసారు కదా. మనకి తెలుసు 150 సేర్లు అంటే ఊరికే రఫ్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే మనము యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందు లాజర్ గారు అక్కైన మరియ గారు కూడా ఆయనకు అత్తరు పూశారు. ఆమె ఎంత తెచ్చారు? సేరున్నర తెచ్చారు. ఎంత తెచ్చారండి? సేరున్నర తెచ్చారు. ముగిస్తాను నేను. ఒకసారి ఆ మాట చూద్దాం. మీరు సుమారు లెక్కలు వేయడానికి మాత్రమే, ఖచ్చితమైనది కాదు, కానీ అంటే విలువైనది తెచ్చారు, ఆయన ధనవంతుడని చెప్పడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. 3వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఎంత తెచ్చారామే? సేరున్నర తెచ్చారట. సేరున్నరని ఎంత కమ్మొచ్చని ఇస్కరియోతు యూదా గారు చెప్పారో తెలుసా? కిందే ఉంటుంది. ఏమంటారు ఆయన? 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇయ్యలేదు అన్నారు. సేరున్నర ఎంతట? 300 దేనారాలు.
300 దేనారాలు. దేనారం అంటే ₹1.5. 300 దేనారాలు అంటే 150 కదా. ఇప్పుడు సేరున్నరే ₹150 అనుకుంటే మన రూపాయల లెక్కల్లో, మరి ఇక్కడ ఈయన తెచ్చింది ఎంత? 150 సేర్లు. ఆవిడ తెచ్చిన సేరున్నరనే ఇంత విలువైనది ఎందుకు వేస్ట్ చేసావు అన్నారు కదా. మరి 150 సేర్లు తెస్తే ఇంకెంత విలువైంది? అంత విలువైనది తెచ్చారంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారు అంటే, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, నీకోదేము గారు అధికారం కలిగిన వాడే కాదు, ధనవంతుడు కూడా. అయినా ఏం చేశారు? అధికారానికి మిగిలిన వాటికి కొంతకాలం ఆలోచిస్తూ ఉన్నాడేమో, కానీ అవసరమైన సందర్భం వచ్చినప్పుడు మాత్రం అన్నిటినీ త్యజించి బయటకు వచ్చాడు. వచ్చారా లేదా? యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు బయటికి రావడమే కాదు, యేసుక్రీస్తు వారి పట్ల తనకున్న ప్రేమను తాను తెచ్చిన అగరుతో పోల్చి చూస్తే ఆయన ఎంత ప్రేమించాడో మనకు అక్కడ విషయం అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ ఒక విషయాన్ని నికోదేము గారి జీవితంలో నుండి మనం ఆలోచించవలసిన విషయం, ఏదైనా సత్యాన్ని మనం గ్రహించాలి అంటే సత్యం చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని ముందే మనం అంచనా వేసుకోగలగాలి. యేసుక్రీస్తు వారి దగ్గరకు నికోదేము గారు రాక మునిపే ఆయన బోధకుడని, దేవుని చేత పంపబడిన వారని, దేవుని తోడ తనకు ఉంది అనే విషయాన్ని గ్రహించి వచ్చారు. రెండవది, వచ్చిన తర్వాత ఏ విషయం ప్రాముఖ్యమైందో యేసుక్రీస్తు వారు తెలియచేసినప్పుడు దానిని తెలుసుకుని అలా బ్రతకడానికి ప్రయత్నం చేసినవాడు. మూడవది, కొంతకాలం రహస్యంగా ఉన్న సమయం వచ్చినప్పుడు అన్నిటినీ త్యజించుకొని దేవుని కొరకు నిలబడాలనుకున్నారు. క్రీస్తు దేహాన్ని సమాధి చేయడానికి అరిమత యోసేపు గారితో సహకరించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి పరిస్థితులను బట్టి కొంతకాలం చాటుగా రహస్యంగా ఉన్నట్లు అనిపించినా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారితో ఉన్నవారే కాదు, దూరంగా ఉండి కూడా ఆయనను అభిమానించిన వారు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన వారు, అవసరమైతే ఏ రోజైనా ఆయన మాట కొరకు నిలబడాలని పరిగెత్తుకుని వచ్చిన వారు చరిత్రలో చాలామంది కనబడుతూ ఉంటారు కదా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న మత్తయి గారి జీవితం అదే మనం చూసింది. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి ఆరోహణం అయిపోయే వరకు తెలిసిన వారిలో ఒకరిని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు 2 వ్యక్తులు వచ్చారు. అంటే వీరు కూడా యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించారు? మనకంటే కనిపించలేదు చివరి వరకు, కానీ యేసుక్రీస్తు వారి శిష్యులుగా తీసుకోకపోయినా ఆయన మాట ప్రకారం బ్రతకాలని బ్రతికిన వారే వీళ్ళంతా. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, కేవలం అధికారం వస్తుందనో, శిష్యరకం వస్తుందనో, క్రీస్తు శిష్యులను చెప్పుకుంటే గుర్తింపు వస్తుందనో ఎదురు చూసిన వారు కాదు, కానీ విషయాలను వింటూ అవగాహన చేసుకుంటూ వ్యక్తులుగా దూరంగా ఉన్న క్రీస్తు ఆలోచనలకు దగ్గరగా బ్రతికిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న కూడా అదే, మనం ఎక్కడున్నాం? దేవుడు మాకు తెలుసు అనుకుంటున్నావా? క్రీస్తు నా కొరకే వచ్చారనుకుంటున్నావా? క్రీస్తు రక్తంలో నేను కడగబడిపోయానులే అనుకుంటున్నావా? ఇవన్నీ అనుకొని క్రొత్త జన్మ అనుభవం మాత్రం మనకు లేకపోతే ఎన్ని తెలిసినా దాని వలన ప్రయోజనం లేదు. ఈ రాత్రి నికోదేము గారి ద్వారా దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, క్రొత్త జన్మ అనుభవం మనకుందో లేదో పరీక్షించుకోవాలి అంటున్నారు. క్రొత్త జన్మ అనుభవం అంటే నీటి మూలంగా జన్మించడం మాత్రమే కాదు, ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగాను జన్మించాలి. మరి ఈ 2 అనుభవాలు లేని వారి పరిస్థితి ఏంటి? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఎవరమో మీరే ఆలోచించుకోండి. కానీ రాత్రి దేవుడు మనకు తెలుపుతున్న విషయం, నీవు ఆత్మ మూలంగా జన్మించి క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి మనం వస్తే ఆత్మను గురించిన ఆలోచన కలిగి ఉంటాం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉంటాం. మన ఆత్మ నశించిపోకుండాను నశించిపోతున్న ఆత్మను దేవుని వైపు త్రిప్పే సాధనాలుగా మనమంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.